మనకు డిసెంబర్ 31 అయితే వస్తుంది కదా. ఈ డిసెంబర్ 31 నైట్ గురించి అయితే నేను స్పెషల్గా చెప్పనవసరం లేదు. సో ఈ డిసెంబర్ 31 నైట్ అయితే చాలామంది అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు చాలామంది అయితే ఈ డిసెంబర్ 31 నైట్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఈ డిసెంబర్ 31 నైట్ మనకు పాత సంవత్సరం అనేది ముగుస్తుందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకు 2023 ముగిసిపోతుంది, 2024 అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ సంవత్సరాన్ని అంటే 2023 సంవత్సరాన్ని సో ఎంజాయ్ చేయాలని చాలామంది అయితే ఆ రోజు నైట్ అంటే డిసెంబర్ 31 నైట్ అయితే మద్యం అలవాటు ఉన్న వాళ్ళైతే మద్యం తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పబ్లకు అలాగే బార్లకు వెళ్ళే వాళ్ళైతే అలా వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే ఈవెంట్స్కి వెళ్తారు. ఈవెంట్స్కి వెళ్ళి ఆ ఈవెంట్స్లోనైతే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా చాలామంది అయితే చాలా రకాలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే మనకు దీనికి సంబంధించి పోలీసులు అయితే చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రతి సంవత్సరం అయితే ఇస్తూ ఉన్నారనమాట. చాలామంది అయితే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి సేఫ్గా ఇంటికి వెళ్తున్నారు. అంటే 31 నైట్ సేఫ్గా ఇంటికి వెళ్తున్నారు. మరి కొంతమంది అయితే పోలీసుల చేతిలో చిక్కి వాళ్ళు వేసే జరిమానాలు అయితే పే చేస్తూ ఉన్నారు. కొంతమందికి అయితే జైలుకు కూడా వెళ్తున్నారు అనమాట. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పోలీసు వాళ్ళు అయితే ఇప్పుడు వరకు ఏ ఏ పరిణామాలు జరిగినాయి, అంటే ఈ మార్చి 31 నైట్ ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని మనకు ఈ 2023 డిసెంబర్ 31 అయితే మరీ పగడబందీగా అంటే ఎవరు కూడా మద్యం తాగి డ్రైవింగ్ చేయకోకుండా అందరూ సేఫ్గా ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతోనైతే చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డిసెంబర్ 31 అయితే వారం రోజుల్లోనైతే వస్తుందన్నమాట. అయితే ఈ వారం రోజుల్లో ప్రతి స్టేట్స్లోనూ డిసెంబర్ 31 నైట్ వచ్చే వారం రోజుల ముందు అయితే పోలీసులు అయితే ఏర్పాట్లు అయితే చేసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ఏ ఏర్పాట్లు చేసుకుంటారంటే తాగి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సో వాళ్ళను ఎలాగైతే పట్టుకోవాలి, ఒకవేళ లేడీస్ కనుక నైట్ పబ్లకు వెళ్ళి వస్తున్నప్పుడు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపైన అయితే పోలీసులు అయితే క్షుణ్ణంగానైతే నిఘా పెట్టడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా మరీ ముఖ్యంగా టీనేజర్స్ ఉన్నారు కదా, ఈ టీనేజర్స్ ఏం చేస్తారంటే తాగిన మైకంలో రోడ్లపైన హంగామా చేస్తూ ఉంటారనమాట. ఇలా హంగామా చేయడం వల్ల మిగతా వాళ్ళకే ఇబ్బంది కలుగుతుంది, అంటే తన తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. అలాగే టీనేజర్స్ ఇష్టం వచ్చినట్లు రోడ్లపైన డ్రైవింగ్ చేయడం వల్ల అనేక ప్రమాదాలు అయితే జరిగే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇంతకు ముందు కూడా చాలా ప్రమాదాలు అయితే జరిగినాయి అనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అయితే మరికొంత నిఘా అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం అనమాట. మనకు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎక్కువగా ఈవెంట్స్ జరిగేది మన హైదరాబాద్లో జరుగుతాయి అనమాట. అలాగే ముంబై, గోవా తర్వాత మనకు హైదరాబాద్లో ఎక్కువ ఈవెంట్స్ జరుగుతాయి అనమాట. ఈ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి మనకు హైదరాబాద్లో ఉండే వాళ్ళే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అలాగే పల్లెటూరులో ఉండే కొంతమంది అయితే ఈ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే హైదరాబాద్ వస్తూ ఉంటారనమాట. అయితే డిసెంబర్ 31 వారం రోజుల ముందుగానైతే ఎవరైతే పబ్బుల నిర్వాహకులు అలాగే ఈవెంట్ నిర్వాహకులు ఉంటారో వాళ్ళైతే ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేసుకున్నారనమాట. అంటే ఈ 31 నైటు ఎలా ఏర్పాట్లు చేసుకోవాలి, అలాగే వచ్చిన వాళ్ళకు ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా ఇన్వైట్ చేసుకోవాలి అనే విషయాలపైన ఇప్పటికే వాళ్ళైతే ఏర్పాట్లు అయితే పూర్తి చేసుకున్నారనమాట. అయితే ఇప్పటికే మన హైదరాబాద్లో చాలా వరకైతే ఈ ఈవెంట్స్ అయితే ఫుల్ అయిపోయినాయి అని అయితే చెప్పవచ్చు అనమాట. అంటే చాలామంది అయితే ఈ ఈవెంట్స్కి సంబంధించి వారం రోజుల ముందుగానైతే టికెట్లు బుక్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రిసార్ట్స్ ఉంటాయి కదా, ఈ రిసార్ట్స్లో కూడా చాలామంది అయితే స్టే చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పటికే ఈ రిసార్ట్స్ అయితే ఫుల్ అయిపోయినాయి అని ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే మనకు హైదరాబాద్లో సైబరాబాద్ అలాగే హైదరాబాద్కి సంబంధించిన కమిషనరేట్స్ ఉంటారు కదా, ఈ కమిషనరేట్స్ సిపిలు అయితే ఇప్పటికే ఈవెంట్ మేనేజర్లను పిలిచి ఈ ఈవెంట్కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఈవెంట్స్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అలాగే ఎటువంటి జాగ్రత్తలు ఇంకా తీసుకోవాలి అనే వాటిపైన వాళ్ళకైతే కొంత కౌన్సిలింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఈవెంట్కి వస్తారు కదా, సో ఈ ఈవెంట్కి వచ్చిన వాళ్ళకైతే కంపల్సరీగా అయితే వాళ్ళైతే పార్కింగ్ సౌకర్యం అయితే ఏర్పాటు చేయవలసి ఉంటుందన్నమాట.
అలాగే ఈవెంట్కి సంబంధించి ఎన్ని టికెట్స్ అయితే ఉండి అన్ని టికెట్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎక్స్ట్రా టికెట్స్ ఇచ్చారనుకోండి వాళ్ళకి ప్లేస్ సరిపోక వాళ్ళలో వాళ్ళే కొట్టుకునే అవకాశం అయితే ఉందని పోలీసులు అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 31st నైట్ అయితే మనకు యాక్చువల్గా అయితే డీజే పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే లేదనమాట. ఒకవేళ డీజే కావాలి అనుకున్నట్లయితే కంపల్సరీగా పోలీసు పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా 45 డెసిబిల్స్ కంటే ఎక్కువ సౌండ్ సిస్టమ్ అయితే పెట్టుకోవద్దని అయితే సిపి అయితే వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే కొన్ని ఈవెంట్స్ ఉంటాయి కదా, ఆ ఈవెంట్స్లోనైతే మనకు 12 గంటలు దాటిన తర్వాత కొత్త సంవత్సరం అయితే వస్తుంది కదా, ఈ 12 గంటలు దాటాక కంపల్సరీగా అయితే బాణసంచన అయితే కాలుస్తూ ఉంటారనమాట. అయితే ఎవరైతే ఈవెంట్ మేనేజర్లు ఉన్నారో వాళ్ళకైతే ఈ బాణసంచన అయితే కాలవడానికి అయితే అవకాశం అయితే లేదని అయితే కమిషనరేట్ పరిధిలో ఉన్న సిపి వాళ్ళు అయితే చెప్పడం జరిగిందనమాట. అలాగే ఈవెంట్కి సంబంధించి ఈవెంట్స్ నిర్వహించే నిర్వాహకులకైతే మరొకటైతే చెప్పడం జరిగిందనమాట. కంపల్సరీగా అయితే సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఈ ఈవెంట్లో జరిగే ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వాలి. అంతేకాకుండా 360 డిగ్రీస్కి సంబంధించిన సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఆ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలని అయితే కమిషనరేట్ పరిధిలో ఉన్న సిపి అయితే వాళ్ళకైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరి ముఖ్యంగా వీటిలో ఏంటంటే చాలామంది అయితే 31st నైట్ అయితే మందు తాగుతారు కదా, ఇలా మందు తాగినప్పుడు వాళ్ళైతే మందు తాగి ఎక్కువ మంది అయితే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. ఇలా కార్లో వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళు మధ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళు డ్రైవింగ్ అయితే సరిగ్గా చేయలేరని, ఒకవేళ అటువంటి మధ్యలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళను కంపల్సరీగా ఆ ఈవెంట్ మేనేజర్లే ఒక క్యాబ్ బుక్ చేసి వాళ్ళని పంపించవలసి ఉంటుంది. లేదంటే ఎక్స్ట్రాగా డ్రైవర్లను వీళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళను పంపించి వాళ్ళని సేఫ్టీగా ఇంటి దగ్గర అయితే దించవలసి ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ ఎవరైనా సరే ఈ 31st నైట్ ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళైతే ఒక్కరిగా వెళ్ళవద్దు అనమాట. మీతో పాటు ఎవరైనా తీసుకువెళ్ళండి, అంటే కారు డ్రైవర్ని అయితే తీసుకువెళ్ళండి. సో ఆ కారు డ్రైవర్ అయితే తాగకుండా ఉండాలన్నమాట. ఒకవేళ మీరు తాగి ఉన్నా సరే ఆ కారు డ్రైవరు తాగడు కాబట్టి అటువంటి వ్యక్తి అయితే మిమ్మల్ని సేఫ్గా ఇంటికి తీసుకువస్తారని ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అలాగే హైదరాబాద్లో ఎవరైతే ఈవెంట్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళైతే తప్పనిసరిగా అయితే పోలీసుల యొక్క పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళైతే కంపల్సరీగా అయితే ఈ ఈవెంట్కి సంబంధించిన అనుమతి అయితే పొందవలసి ఉంటుంది. ఈవెంట్కి వెళ్ళి ఆల్కహాల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళైతే కంపల్సరీగా అయితే మీతో పాటు ఒక డ్రైవర్ని అయితే తీసుకువెళ్ళండి. ఒకవేళ డ్రైవర్ని తీసుకెళ్ళకోకుండా మీరు ఆల్కహాల్ తాగి డ్రైవింగ్ చేసినట్లయితే సో ఏదైనా ప్రమాదం అయితే జరిగే అవకాశం అయితే ఉందన్నమాట. అంతేకాకుండా ఒకవేళ మీరు పోలీసులు కనుక పట్టుబడినట్లయితే కంపల్సరీగా మీ కార్ని అయితే సీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ని అయితే సీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో అంటే వాళ్ళు బ్రీత్ అనలైజర్స్ మీ దగ్గర పెడతారు కదా, అటువంటి సందర్భంలో 35 పాయింట్స్ కంటే ఎక్కువ వచ్చినాయి అనుకోండి, మీరు ఎంతైతే తాగుతారో దాన్ని బట్టి అక్కడ అన్ని పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో అక్కడ ఎక్కువ పాయింట్స్ అయితే వస్తే మీకు డ్రైవింగ్ లైసెన్స్ సీజు అలాగే మీ కార్ సీజ్తో పాటు మీరు జైలు పాలయ్యే అవకాశం అయితే ఉందని అయితే పోలీసులు అయితే వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. సో ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారో వాళ్ళైతే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. చాలా జాగ్రత్తగా అంటే మీరు తాగి డ్రైవింగ్ చేయమని కాదు, మీరు మీతో పాటు ఎవరైనా ఒకరినైతే తీసుకుని వెళ్ళండి అనమాట. వాళ్ళు తాక్కోకుండా ఉండాలి, వాళ్ళనే తీసుకువెళ్ళండి. మనకు ఇండియా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకు డ్రైవ్ కేసులు మన హైదరాబాద్లో ఎక్కువ నమోదవుతున్నాయి అనమాట. అయితే దీని తర్వాత మనకు ముంబైలో ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అయితే నమోదవుతున్నాయి. అయితే లాస్ట్ టైం చూసుకున్నట్లయితే మనకు 2200 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అయితే మనకు ఓన్లీ హైదరాబాద్లోనైతే నమోదయ్యాయి అనమాట. సో ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారో వాళ్ళైతే జాగ్రత్తగా మీతో పాటు ఎవరినో ఒకరిని తీసుకువెళ్ళండి అనమాట. హైదరాబాద్ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి హైదరాబాద్లో ఎక్కువ డ్రగ్స్ అయితే ఇంపోర్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఎవరైతే డ్రగ్స్కి బానిసలు అయిపోయారో వాళ్ళైతే కంపల్సరీగా అయితే పోలీసులు అయితే ఐడెంటిఫై చేస్తారనమాట. ఎవరు ఈ డ్రగ్స్ అయితే తీసుకోవద్దు అనమాట. అలాగే ఈ 31st నైట్కి సంబంధించి ఎవరైతే లేడీస్ ఉన్నారో, అంటే లేడీస్లో కూడా కొంతమంది పార్టీలకు పబ్లిక్ అయితే వెళ్తూ ఉంటారు, అలాగే ఈవెంట్కి కూడా వెళ్తూ ఉంటారు కదా. సో ఇలా ఈవెంట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా అయితే మీరైతే ఒక్కరైతే వెళ్ళవద్దు అనమాట, మీతో పాటు ఎవరైనా తీసుకువెళ్ళండి. సో ఒకవేళ మీరు ఈవెంట్కి వెళ్ళి రిటర్న్లో వస్తున్నారనుకోండి, ఏదైనా క్యాబ్ బుక్ చేసుకొని ఉంటారు, ఆ క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఎవరి మీదైనా డౌట్ ఉన్నట్లయితే కంపల్సరీగా అయితే 100కి అయితే ఫోన్ చేయండి అనమాట. అయితే ఎవరైతే మైనర్స్ కాకుండా మేజర్స్ ఉన్నారో వాళ్ళైతే
కంపల్సరీగా ఎక్కడ వెళ్తున్నారు ఏంటనే విషయాన్ని అయితే మీ తల్లిదండ్రులకి అయితే చెప్పండి. అంతేకాకుండా మీ తల్లిదండ్రులకు మీ లొకేషన్ అయితే కంపల్సరీగా అయితే షేర్ చేయండి అనమాట. ఎందుకంటే ఆ 31st నైట్ చాలామంది అయితే మద్యం మత్తులో ఉంటారు. మద్యం మత్తులో ఉండి మిమ్మల్ని ఏదైనా చేసే అవకాశం అయితే ఉంది. ఎవరైతే మైనర్స్ ఉన్నారో వాళ్ళకైతే తల్లిదండ్రులు కంపల్సరీగా అయితే వాళ్ళకు వెహికల్స్ అయితే ఇవ్వద్దు అనమాట. సో ఈ మైనర్స్ ఏం చేస్తారంటే ఈ వెహికల్స్ తీసుకొని కొంతమంది డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తారు, కొంతమంది ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఎవరికి ఏ అలవాటు ఉన్న వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. సో అటువంటి సందర్భంలో ఈ ఆల్కహాల్ తాగి బైక్ నడుపుతారు కదా, ఇలా నడిపిన క్రమంలో వాళ్ళ మధ్యమతిలో ఉంటారు కదా, అటువంటి సందర్భంలో అనేక యాక్సిడెంట్లు అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది. దానివల్ల అయితే కుటుంబంలో చాలా మంది అయితే సఫర్ అవ్వాల్సిన అవకాశం అయితే ఉంటుంది కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు కమిషనరేట్ పరిధిలో సిపి వాళ్ళు అయితే ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ పబ్ నిర్వాహకులు అలాగే ఈవెంట్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీగా అయితే ప్రతి ఒక్కరినైతే క్షుణ్ణంగా చెక్ చేసి లోపలికి పంపించవలసి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మరణాయుధాలు తెచ్చారనుకోండి, సో ఎవరి మీద కోపం ఉందనుకోండి, వాళ్ళు తాగిన మైకంలో ఒకరిపైన ఒకరు దాడి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. తాగేసి ఎవరైనా సరే రోడ్డు మీదకి వచ్చి ఈ ట్రాఫిక్కి ఎవరైనా అడ్డుగా ఉన్నట్లయితే వాళ్ళకైతే కంపల్సరీగా అయితే శిక్షలు ఉంటాయని అయితే ఈ పోలీసులు అయితే వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైతే ఈ పబ్లకు అలాగే ఈవెంట్స్కు వెళ్తారో వాళ్ళైతే కంపల్సరీగా అయితే జాగ్రత్తగా అయితే ఉండండి. అంతేకాకుండా ఒకవేళ దీనికి సంబంధించి ఏదైనా కేసు అయితే ఫైల్ అయిందంటే కంపల్సరీగా మీ ఇంట్లో ఉన్న మీ ఫ్యామిలీ, మీ భార్య, పిల్లలు అలాగే మీ ఫ్రెండ్స్ చాలామంది అయితే సఫర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే ఈ పబ్లిక్ కానీ ఈవెంట్స్ కానీ వెళ్తూ ఉంటారో వాళ్ళ జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.